అందరికీ నమస్తే అండి. కొంతమంది వేణుస్వామి గురించి ఎందుకు బ్రదర్ మాట్లాడుతున్నారు, పాపం ఆయన ఏమీ మాట్లాడలేదు కదా, ఆయన శుద్ధపూస కదా, ఆయన అమాయకుడు కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక థంబ్నెయిల్ పెడుతున్నాను చూడండి. టీడీపీ గెలుస్తుందని చెప్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. లోకేష్ డైరెక్ట్గా ఫోన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే లోకేష్ గారు డైరెక్ట్గా వేణుస్వామికి ఫోన్ చేసి టీడీపీ గెలుస్తుందని చెప్పు, నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాం అని చెప్పినట్టుగా దాని అర్థం. ఆ వీడియో చూసారా, వీడియోలో మీరు వీడియోలో ఏం మాట్లాడారో మీరు విన్నారా అని చెప్పేసి నన్ను అడగవచ్చు. ఉదాహరణకి నేను చెప్తే దానికి కూడా క్లారిటీ ఇస్తా. నేను కొన్ని వీడియోలు మాట్లాడుతున్నా, నేనేం మాట్లాడాను అనేది థంబ్నెయిల్ రూపంలో ఒక టైటిల్ ఒక టెక్స్ట్ పెట్టి ఒక థంబ్నెయిల్ పెడతా. నేను మాట్లాడింది అక్కడ థంబ్నెయిల్లో ఉంటుంది. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో థంబ్నెయిల్లో పెడతాను నేను. అంటే ప్రజలకు తెలియాలి, అంటే చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇగో ఇది మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అని చెప్పి తెలియడానికే నేను థంబ్నెయిల్ రూపంలో పెడతా. అవునా కదా? అదే నా ఛానల్లో వీడియోలు వేరే ఒకళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు. అది నాకు సంబంధం లేదు. దాన్ని నేను ఖండించలేను, దానికి బాధ్యుని కూడా నేను కాదు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా థంబ్నెయిల్స్ చేసుకుంటారు. అన్నిటికీ నేను బాధ్యుని కాదు. నా అఫీషియల్లో నా ఛానల్లో ఏదైతే థంబ్నెయిల్ వచ్చిందో అది మాత్రమే వాస్తవం. మరి వేణుస్వామికి దానికి సంబంధం ఏంటి? వేణుస్వామి ఛానల్లో రాలేదు కదా అని చెప్పేసి అని కూడా మీరు అడగచ్చు. ఇక్కడ నా ఛానల్లో నేను అఫీషియల్గా కూర్చొని మాట్లాడిన వీడియోలకి రకరకాల మంది రకరకాలుగా థంబ్నెయిల్ వేసుకున్నా కానీ అది నాకు సంబంధం లేదు. కానీ వేణుస్వామి ఏహా టీవీకి వెళ్ళి వాళ్ళ స్టూడియోలో కూర్చొని, అంటే వేణుస్వామి అఫీషియల్ పేజీలో మాట్లాడాలా, అఫీషియల్ ఛానల్లో మాట్లాడాలా, అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లోనో ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో మాట్లాడిన వీడియో కాదు అది. డైరెక్ట్గా వేణుస్వామి వెళ్ళి ఏహా టీవీలో కూర్చొని ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడన్నమాట. వాస్తవానికి పేరు ప్రస్తావించుకుంటానే నాకు ముందు 10 లక్షలు ఇస్తా అన్నారు, తర్వాత టీడీపీ పార్టీ గెలిస్తే పెద్ద అమౌంట్ భారీ ఆఫర్ నాకు ఆఫర్ చేశారు, భారీ అమౌంట్ నాకు ఆఫర్ చేశారని చెప్పి మాట్లాడాడు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వేణుస్వామి వెళ్ళి ఏహా టీవీలో కూర్చొని మాట్లాడాడు. వాళ్ళు థంబ్నెయిల్లో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తే 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. నారా లోకేష్ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారని చెప్పి ఒక థంబ్నెయిల్ వేసాడు. దానికి రెస్పాన్సిబిలిటీ వేణుస్వామిదే. ఎందుకంటే వేణుస్వామి అఫీషియల్ ఛానల్లోనో ఫేస్బుక్ అకౌంట్లోనో ట్విట్టర్లోనో మాట్లాడిన వీడియో కాదు అది. డైరెక్ట్గా వేణుస్వామి వెళ్ళే మాట్లాడిన వీడియో అది. వాళ్ళ స్టూడియోలో కూర్చొని మాట్లాడిన వీడియో. ఆ వీడియో లింకు కూడా ఖచ్చితంగా వేణుస్వామికి పంపిస్తారు ఖచ్చితంగా. వేణుస్వామి కూడా ఖచ్చితంగా చూసే ఉంటాడు. దాన్ని ఖండించాడా? నేను ఎక్కడా తెలుగుదేశం పార్టీ పేరు ప్రస్తావించలేదు. నారా లోకేష్ గారు నాకు ఫోన్ చేశారని చెప్పేసి కూడా నేను ప్రస్తావించలేదు. కానీ మీరు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ఇది తప్పు, నేను ఆ విధంగా మాట్లాడలేదు అని ఎక్కడైనా వేణుస్వామి ఖండించాడా? లేదు కదా. వేణుస్వామి ఇంటెన్షన్ కూడా అదే కదా, వేణుస్వామి ఉద్దేశం కూడా అదే కదా, తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం కదా. అది ఇప్పటి నుంచి కాదు కదా, గత 2 ఏళ్ల కాలం బట్టి మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఎందుకు మాట్లాడకూడదు నేను వేణుస్వామి గురించి? ఏమంత బాధ, ఏమంత నొప్పి అంటున్నా? ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నాం. వేణుస్వామి డబ్బుకి అమ్ముడిపోయే వ్యక్తి. డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా ప్రచారం చేస్తాడు. వాస్తవానికి జ్యోతిష్యం బొక్క బోసం ఏమీ తెలియదు వేణుస్వామికి. మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా? పోనీ మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో పోనీ మీరైనా చెప్పగలుగుతారు, దాని సమాధానంగా మీరు చెప్పగలుగుతారా? మనం చెప్పలేం కదా. నేను అందుకే అంట, ఎవడు ఎన్ని రకాలుగా విష ప్రచారం చేస్తున్నాడో అన్నీ మాకు తెలుసు. వాడికి ఏ రకంగా కౌంటర్ అవ్వాలనేది కూడా మాకు తెలుసు. మాకు ఒక అవగాహన ఉంటుంది. వీడికి అవకాశం కుదిరినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లుతున్నాడురా. ఎవరో చెప్పకపోయినా సరే, ఎవరో మాట్లాడకపోయినా సరే మాట్లాడాను అనే విధంగా ప్రచారం చేపిస్తున్నాడు. సో ఉదాహరణకి నేను ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చా. వాళ్ళకి నచ్చిన విధంగా థంబ్నెయిల్ వేశారు. వైసీపీ వాళ్ళు బెదిరించారనో, వైసీపీ వాళ్ళు 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు నాకు ఇస్తారని చెప్పి ఆఫర్ చేశారు అని చెప్పేసి నేను మాట్లాడేసాను. నేను మాట్లాడలేదు వాస్తవానికి అని చెప్పి థంబ్నెయిల్ ఒకటి వచ్చేసింది అనుకో, దాన్ని ఖండించాల్సిన బాధ్యత నాది. నేను ఎక్కడ వైసీపీ పార్టీ పేరు ప్రస్తావించలేదు, ఆ పార్టీ గురించి నేను మాట్లాడలేదు. మీరు ఎందుకయ్యా అలా చేశారు, నా పరువు ఎందుకు బజార్ని పడేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా బజార్ని నిడుతున్నారని చెప్పేసి అని ప్రశ్నించాల్సిన బాధ్యత వేణుస్వామిది, నాది కాదు. ఒకవేళ నేను ఎవరికైనా ఏ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినా థంబ్నెయిల్లో ఏదైనా కానీ కొద్దిగా అలాంటి ప్రస్తావన అలాంటి వ్యాఖ్యలు ఏమైనా ఉన్నా కానీ దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాదే. యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసం రకరకాలుగా థంబ్నెయిల్ పెడతా ఉంటారు.
అది నేను వేణుస్వామి తప్పని కూడా అన్నాను, కానీ ఖండించాల్సిన బాధ్యత ఉంది. వేణుస్వామి తలుచుకుంటే ఎంతసేపు 5 నిమిషాల్లో తమ్ముని మార్పించగలరు. కానీ నిన్న రిలీజ్ చేశారు ఆ వీడియోని, ఇవాళ కూడా అదే తమ్ముళ్ళు అదే వీడియో. వాడు వేణుస్వామికి తెలియదా? వేణుస్వామి ఏమైనా ఖాళీగా ఉంటాడా? తమ్ముళ్ళ గురించి అట్ల గురించి చూసుకుంటారని చెప్పి అనుకోవచ్చు. ఖాళీగానే ఉంటాడు, అంత పీకి పొడిసే పని ఏం ఉండదు. అది విష ప్రచారం కాదా? మరి వాళ్ళు విష ప్రచారం చేసినప్పుడు మేము మాట్లాడితే తప్పేముంది? మేమేం విష ప్రచారం ఏం చేయట్లేదే. వేణుస్వామి నాకు ఫోన్ చేసాడనో, వేణుస్వామి నాకు డబ్బులు ఆఫర్ చేసాడనో, వేణుస్వామి నాకు డబ్బు ఇస్తానన్నాడనో, వేణుస్వామి గురించి నన్ను మాట్లాడొద్దు అన్నాడనో, మాట్లాడకుండా ఉండడానికి నాకు కొద్దిగా డబ్బు ఇస్తాడని చెప్పేసాను నేను ఎక్కడా చెప్పలా. నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు కదా. ఒకవేళ అలా ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పేది అది. ఒక రకంగా వేణుస్వామి అనే వ్యక్తి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నా ఛానల్స్లో మాట్లాడుకున్న వీడియోలు వేరే ఛానల్స్లో వేసుకున్నారంటే దానికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే అఫీషియల్గా నేను అప్లోడ్ చేసుకున్న వీడియో రకరకాల మంది వాడుకుంటారు, ఎవడెన్ని వాడుకున్నాక నాకు సంబంధం లేదు అది. కానీ నేను ఒక ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ టైటిల్స్ చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఖచ్చితంగా ఉంటుంది. నేను మాట్లాడలేని వ్యాఖ్యలు అందులో కలిపి ఒక విష ప్రచారానికి ఉసుగొలిపితే ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీ పేరు ప్రస్తావించకపోయినా సరే మాట్లాడి ఆ థంబ్నెయిల్ వచ్చిన తర్వాత ఒకటి నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నీ ఉద్దేశం కూడా అదే కదా. తెలుగుదేశం పార్టీ పైన బురదలే ప్రయత్నమే కదా. మేము అదే కదా చెప్పేది. మేము ఎందుకు వదలాలి? మేము ఎందుకు మాట్లాడకుండా ఉండాలి? ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడే రైట్స్ మాకు ఉన్నాయి. అది వేణుస్వామి సరి చేసుకోవాల్సిన బాధ్యత, అది మాది కాదు. ఆ బాధ్యత వేణుస్వామిది. నేను మాట్లాడింది ఇది, మీరు ప్రచారం చేసేది ఇది. రేపొద్దు నన్ను తిడతారో, నన్ను ట్రోల్ చేస్తారో, మీరు అక్కడ వరకు నన్ను ఎందుకు తీసుకొస్తున్నారో, నన్ను బజార్కి కీడ్ చేస్తున్నారో అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? వేణుస్వామిది, నాది కాదు. నేను ఖచ్చితంగా థంబ్నెయిల్లో ఏదైతే ఉందో ప్రజలు ఏ విధంగా అయితే మభ్య పెడుతున్నారో, నువ్వు థంబ్నెయిల్ చూసే కదా క్లిక్ చేస్తావు. లోపల మ్యాటర్ ఏముంది అనేది కాదు కదా నువ్వు క్లిక్ చేసేది. లోపల ఏదైతే జనరల్గా నేనేం మాట్లాడినా ఇంకొకరు ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడిందే థంబ్నెయిల్ రూపంలో పెడతారు. అవునా కదా? నిజంగా వేణుస్వామి మాట్లాడాడేమో, నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసిందేమో, ఆ ఉద్దేశంతోనే కదా మనం చూసేది ఆ వీడియోని. మరి నువ్వు పార్టీ పేరు ప్రస్తావించినప్పుడు, నువ్వు అన్నప్పుడు కనీసం ఖండించాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. నువ్వు ఏదైనా ఉంటే ఏహా టీవీతో మాట్లాడుకో, మాతో కాదు. మాతో ఎంత మొరపెట్టుకున్నా, మాతో ఎంత కించుకున్నా ఉపయోగం లేదు. ఎవడిని కామెంట్లు పెట్టుకున్నా మా అభిప్రాయం ఒకటే. ఇలాంటి పనికిమాలిన విశ్లేషణ, పనికిమాలిన జ్యోతిష్యాలు, ప్రెడిక్షన్స్ ప్రజల మభ్యపెట్టి ప్రజల మాయ చేసి ప్రజలపైన బ్రతికే వ్యక్తులకి కనీసం మర్యాద కూడా ఇవ్వం. ఖచ్చితంగా చెప్తున్నా. వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది నాకు తెలుసు. నేను అదే విధంగా మాట్లాడతాం, ఆ విధంగానే మాట్లాడతాం. ఆ వేణుస్వామి ఏం పైనుంచి ఏం దిగిరాలా చేసే లంగా పనులు అనుకుంటే మళ్ళీ మీలాంటి వాళ్ళు వచ్చి కామెంట్ మీరు అలా అనొచ్చా వేణుస్వామిని? అసలు వేణుస్వామి ఎక్కడ మాట్లాడాడు? మరి ఇదేంటిది? దీనికి సమాధానం మీరు చెప్తారా? పోనీ వాడు చేసే విషప్రచారాలు వాడు చేస్తానే ఉన్నాడు ఒక పక్క నుంచి. మా టైం వచ్చినప్పుడు, మాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేణుస్వామి స్వభావం ఎలాంటిది, మనిషి ఎలాంటి వ్యక్తి, ఆయన బుద్ధి ఎలాంటిది, అసలు వాస్తవానికి వేణుస్వామికి జ్యోతిష్యం తెలుసా తెలీదా, జ్యోతిష్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నాడు, ఖచ్చితంగా బయట పెట్టాల్సిన ప్రయత్నం మేము చేయాలి. ఆ బాధ్యత మా పైన ఉంది. ప్రజలు మోసం చేసి ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అందులో వేణుస్వామి మొట్టమొదట ఉంటాడు. మీరు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. పదపద్దాకా వేణుస్వామి గురించి ప్రస్తుతం తేమాకండి. వేణుస్వామి గురించి మాట్లాడితే నాకే చాలా చిరాగ్గా చండాలంగా ఉంది. ఇంకా అక్కడితో ఆ విషయం వదిలేయండి. మాట్లాడితే వేణుస్వామి వెనక సోతే ఏ రాదు, బూడిద రాలుతుంది అంతే.